అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వంలోని కొత్త పింఛన్ల దాని గురించి చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి. అదొకటి క్లారిటీ ఇస్తాను. అలాగే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ గురించి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇస్తాను అనమాట. సో ఇంకా మన వీడియోస్ ని చూస్తూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. సో మనం వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలోని కొత్త పింఛన్ అనే మాట అది నిజమే. అది ఎవరికంటే మనం గత వీడియోస్ లో మాట్లాడుకున్నాం, చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. గత వీడియోస్ లో మాట్లాడుకున్నట్టుగానే మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొత్త పింఛన్లు అంటే స్పోర్ట్స్ పింఛన్లు వాటి వరకు మాత్రమే శాంక్షన్ అయినట్టు. ఈ స్పోర్ట్స్ పింఛన్లు వాటి వరకు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి జీవో రాలేదు. ఈ స్పోర్ట్స్ పింఛన్లు కాకుండా ఇతర ఏవైనా పింఛన్లను అప్లై చేసుకోవడానికి ఎటువంటి లాగిన్ రాలేదన్నమాట. కేవలం ఈ స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి మాత్రమే ఒక అప్డేట్ రావడం జరిగింది. అది ఏంటంటే ఎవరైతే నవంబర్ 1 నుంచి 2024 తర్వాత చనిపోయారో వారి యొక్క పింఛన్, వారి యొక్క భార్యను ట్రాన్స్ఫర్ చేయడానికి పింఛన్ను ఈ స్పోర్ట్స్ పింఛన్ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లే ఈ స్పోర్ట్స్ పింఛన్లు 5,400 పింఛన్లు శాంక్షన్ అయ్యాయన్నమాట. కిందటి నెల ప్రకారం చూసుకున్నట్లయితే మెయిన్ అప్డేట్ ఏంటంటే జనవరి 1న పంచాల్సిన పింఛను డిసెంబర్ 31న అంటే ఒక రోజు ముందరనే పింఛన్లు పంచడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మెయిన్ అప్డేట్. పింఛన్లకు సంబంధించి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి స్కీమ్ కి సంబంధించి ఈ హౌస్ హోల్డింగ్ డేటా బేస్ చేసుకునే వారి యొక్క పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నమాట. మొన్న చూసుకున్నట్లయితే ఎస్సీ కుల గణన క్యాస్ట్ సర్వే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకోలేదో, ఇంకా ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉందో లేదో అని కన్ఫ్యూషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ లో జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉందో లేదో అనేది చూపించడం జరుగుతుందన్నమాట. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో మీరు ఉంటే ఆల్రెడీ అని చూపిస్తుంది, లేకపోతే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తో బేసిక్ డేటాతో ఎంటర్ చేసి మీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ ను మీరే అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కన్ఫ్యూషన్ గా ఉంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించమని అడిగితే అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ మీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేయించడం జరుగుతుంది. ఒక్కసారి వెళ్లే ముందు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే పర్లేదు, లేకుంటే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి ఒక్క స్కీమ్ కి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా బేస్ చేసుకునే స్కీమ్స్ ను అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. ఈ యొక్క వీడియోలో కొత్త పింఛన్లు అంటే స్పోర్ట్స్ పింఛన్ల గురించి అప్డేట్ ఇచ్చాను, అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ గురించి అప్డేట్ ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.